సో అలాగే మనం మార్క్స్ గురించి మాట్లాడుకుంటే సార్ ఎవ్రీ టైం మార్క్స్ అనేది డెఫినెట్లీ మనం ఇండికేషన్ అని చెప్పొచ్చా ఒక ర్యాంక్ కొట్టడానికి కావచ్చు లేదా ఒక ఎగ్జామ్కి ర్యాంక్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ర్యాంక్ కొట్టడానికి మార్క్స్ ఇండికేషన్ అయితే కాదు కానీ బట్ ఓవరాల్గా అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ది లైఫ్ ఇన్ ద కెరియర్ స్టూడెంట్ కెరియర్లో మార్క్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా అంటే చాలా మందికి తెలియదు అది నేను ఈ సబ్జెక్ట్ చదువుతాను ఆ సబ్జెక్ట్ చదువుతాను అంటారు ఇంజనీరింగ్ పోయే వాళ్ళందరూ నాకు ఏ చదువుతాను ఎంఎల్ చదువుతాను లేకపోతే అదేదో చదువుతాను అంటారండి ఒకటే లైన్ ఉంటుందండి సివిలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ జీపీఏ ఎంత 9.5 9 లేకపోతే ఏదో 8 ఇలా ఉంటాయి తప్ప ఫస్ట్ ఇయర్ ఎంత ఉంది లేకపోతే నా కంప్యూటర్ సైన్స్ ఎంత వచ్చింది లీనియర్ ఆల్జీబ్రా ఎంత వచ్చింది ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి 12th ఎంత పర్సెంటేజ్ 10th ఎంత పర్సెంటేజ్ ఉంటుంది తప్ప ఇందులో ఏ సబ్జెక్ట్ తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చిందని చెప్పి తెలియక చాలా మంది పేరెంట్స్ అలా అనుకుంటారండి అవి ఎవడో పట్టించుకోడు 10th 12th గ్రాడ్యుయేషన్లో ఒకటే కాలం ఉంటుంది రెజ్యూమ్లో మీరు అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత అవకాశం ఆ రెజ్యూమ్లో ఉండదు మీరు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇంకా నెగిటివ్గా చూస్తారు అంటే ఇది రాదు కాబట్టి ఇప్పుడు వీక్గా ఉన్నది ఇది మార్కులు తెచ్చుకోలేకపోయాడు కాబట్టి రేపు పొద్దున కంపెనీలో కూడా ఏదైనా కష్టమైన పని ఇటు చేయడు ఈడు అసలు వద్దంటాడు మీరు మామూలు నోరు మూసు కూర్చుంటే ఇబ్బంది ఉండదు ఒక దాంట్లో మార్కులు తక్కువ వచ్చినాయి అన్నప్పుడు ఓకే తక్కువ వచ్చినాయి అన్నది అక్కడితో పోతుంది మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారనుకోండి ఇది టఫ్ లేకపోతే నాకు ఇది ఈజీగా లేదు మా మాస్టర్ టఫ్గా ఇలా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారనుకోండి కంప్లీట్ నెగిటివ్ అయిపోతుంది ఎందుకని ఓకే ఇది టఫ్గా ఉంటే చేయడు రేపు పొద్దున జాబ్ ఇచ్చిన తర్వాత కూడా ఏదైనా టఫ్ టాస్క్ ఇస్తే కొత్తది చేయడు ఇది నాకు వద్దు సో దే ఆల్వేస్ లుక్ ఫర్ ది కష్టంగా ఉన్నవి మన వల్ల కానివి మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాటిలో కూడా పెర్ఫార్మెన్స్ చేసితేనే హోలిస్టిక్గా చూస్తారండి ఇక్కడ కదండి అబ్రాడ్ అడ్మిషన్స్ అయినా ఓవరాల్గా చూస్తారు తప్ప నాకు సంస్కృతిలో తక్కువ వచ్చినాయి లేకపోతే హిందీలో తక్కువ వచ్చినాయి అంటే ఎవడు ఏంటంటే అసలు అంటే తెలియక పేరెంట్స్ చాలా మంది అనుకుంటారంటే నాలెడ్జ్కి మార్కులు ఒకటే కొలత అని అడిగితే ఫస్ట్ కొలత ఇది మార్కులు రాని ప్రతి ఒడు జస్టిఫై చేసుకునే విధానం ఉంటుంది రానివాడు ఏం చెప్తాడు అదే చెప్తాడు చదవడం బద్దగా ఉన్నవాడు కూడా అదే చెప్తాడు ఇంట్లో వాళ్ళకి మార్కులతో నాకు పని ఏంటి అంటాడు మార్కులతో కూడా పని ఉంటుంది పని లేకుండా ఎందుకంటే అమాయకులు ఏంటి పని లేకపోతే అట్లా ఇప్పుడు ప్లేస్మెంట్స్కి వెళ్తారు ఇంజనీరింగ్ వెళ్తారు 9.5 జీపీఏ వస్తేనే కొన్ని కంపెనీస్ అలౌ చేసినాయి ఈసారి ఇది 9 కాదండి 9.5 కరెక్ట్గానే విన్నారు మీరు ఈవెన్ ఐఐటీస్లో కూడా